కరీంనగర్లోని ఆల్ ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో గ్రాడ్ గల 2025 అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎస్యూవీసీ ఉమేష్ కుమార్ను బ్యాండ్ మేళాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్యూవీసీ ఆల్ ఫోర్స్ ఉమెన్స్ కళాశాల కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించుటకు గర్వకారణంగా ఉందన్నారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలన్నారు. వీసీ ఉమేష్ కుమార్ మాట్లాడుతూ విద్యారంగంలోని మహిళల విద్యార్థుల మరింత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళల కోసం ఎన్నో అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. అనంతరం పలువురికి విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ పట్టణంలోని ఆల్ ఫోర్స్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా జరుపుకుంటున్నారు. సో ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ థర్డ్ గ్రాడ్యుయేషన్ డే, ఫస్ట్ గ్రాడ్యుయేషన్ డే అప్పుడు కూడా నేను ఇక్కడ వచ్చినాను. అప్పుడు నేను రిజిస్ట్రార్గా ఉన్నాను. సో చాలా సంతోషంగా ఉంది. సో ఇలాంటి గ్రాడ్యుయేషన్ డేలు ఎన్నో జరుపుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా యూనివర్సిటీలు కూడా ఇంతవరకు ఫస్ట్ కాన్వకేషన్ అయింది నా పీరియడ్లో. ఈ సంవత్సరం సెకండ్ కాన్వకేషన్ ప్లే చేస్తున్నాము. సో ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎన్నో ఉన్నత శిఖరాలు చేరికి ఎన్నో మంచి మంచి జాబ్స్ వాళ్ళకు రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కాలేజ్ కూడా దినదినాభివృద్ధి చెంది తెలంగాణలోని నెంబర్ 1 డిగ్రీ అండ్ పీజీ కాలేజ్గా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ ఉమేష్ కుమార్ గారు రావడం జరిగింది. మరి ముఖ్యంగా వారు ఇక్కడ రావడం మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అనంతి కాలంలోనే శాతవాహన యూనివర్సిటీకి ఎనలేని కీర్తిని తీసుకురావడం, కొత్త కోర్సులు ఎన్నింటినో తీసుకురావడం, దాని పట్ల మరి వారికి ఉన్న చిత్తశుద్ధి అవన్నీ తెలుస్తున్నాయి. మరి ఒక గొప్ప మేధావి, మంచి క్వాలిఫైడ్, ఒక మోటివేటర్ మనకి యూనివర్సిటీ ఛాన్సలర్గా ఉండడం ప్రౌడ్గా ఫీల్ అవుతూ మరి ఈరోజు ఇక్కడ స్నాతకోత్సవానికి వచ్చేసిన పిల్లలందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం. జీవితంలో వారికి ఒక మరుపులేని రోజు ఈరోజు. మరి ఇంకా రాబోయే రోజుల్లో వీళ్ళు ఇలాంటి మరి గ్రాడ్యుయేషన్ సెరమనీలు ఎన్నో అందుకోవాలని చెప్పేసి, జీవితంలో గొప్పగా సెటిల్ కావాలని చెప్పేసి వారందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తూ ముగిస్తున్నాను.